24 మార్చ్ 2025 కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో చూద్దాం. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చింది. ప్లీజ్ డూ ఫాలో. లలిత కళా అకాడమీ మరియు నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్స్ ద్వారా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పబ్లిక్ ఆర్ట్ ఆఫ్ ఇండియా పరి ప్రాజెక్ట్ కింద ప్రజాకళను సంరక్షిస్తోంది. ఎల్కేఏ యొక్క సంరక్షణ వ్యూహం క్రమం తప్పకుండా నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ మరియు నిపుణుల పునరుద్ధరణ ద్వారా సంస్థాపనల స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది. ఈ చొరవ ఢిల్లీ ప్రజాస్థలాలను కళాత్మక మైలురాళ్లుగా మారుస్తుంది. ఫాట్, తంకా, గోండ్ మరియు వార్లీ వంటి ప్రాంతీయ కళారూపాలను ప్రదర్శిస్తుంది. 200+ కళాకారుల సహకారాలతో ప్రపంచవ్యాప్తంగా భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహిస్తుంది. ఎరీ సిల్క్కు సర్టిఫికేషన్ ఒక గ్లోబల్ మైలురాయి. ఈశాన్య హస్తకళలు మరియు చేనేత అభివృద్ధి సంస్థ NEHDC జర్మనీ నుండి ఎరీ సిల్క్ కోసం ఓకోటెక్స్ సర్టిఫికేషన్ను పొందింది. ఇది రసాయన రహితంగా, పర్యావరణ అనుకూలమైనదిగా మరియు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేయదగినదిగా నిర్ధారిస్తుంది. ఈ సర్టిఫికేషన్ వినియోగదారుల విశ్వాసాన్ని పెంచుతుంది, స్థిరత్వాన్ని సమర్థిస్తుంది మరియు హై ఎండ్ వస్త్ర మార్కెట్లలో భారతదేశం ఉనికిని పెంచుతుంది. సెంట్రల్ ముగా మరియు ఎరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అస్సాంలో పరిశోధన మరియు అభివృద్ధి ద్వారా ప్రభుత్వం ఎరీ సిల్క్ పరిశ్రమను ప్రోత్సహిస్తుంది మరియు నాణ్యమైన పట్టు పురుగుల విత్తన ఉత్పత్తి, మెరుగైన ఉత్పత్తి కోసం పద్ధతులను ఆధునీకరిస్తుంది. ఇండియాస్ రెమిటెన్స్. భారతదేశ రెమిటెన్స్లపై RBI నివేదిక వనరులలో మార్పును హైలైట్ చేస్తుంది. US మరియు UK వంటి అభివృద్ధి చెందిన దేశాలు గల్ఫ్ దేశాలను అధిగమించి అగ్ర సహకారులుగా నిలిచాయి. ఆర్థిక సంవత్సరం 24లో US మరియు UK నుండి వచ్చే రెమిటెన్స్ల మొత్తం ఇన్ఫ్లోలలో 40% వాటాను కలిగి ఉన్నాయి. ఇది ఆర్థిక సంవత్సరం 17లో 26% నుండి పెరిగింది. దీనికి భారతీయ నిపుణులు మరియు విద్యార్థులు కారణమయ్యారు. UK వాటా 3% నుండి 10.8%కి పెరిగింది. అయితే US 28% వద్ద అగ్రవనరుగా ఉంది. కెనడా, ఆస్ట్రేలియా మరియు సింగపూర్ వంటి ఇతర అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు కూడా పెరిగిన రెమిటెన్స్ సహకారాలను చూశాయి. రివైజ్డ్ MSME ఇన్వెస్ట్మెంట్ అండ్ టర్నోవర్ క్రైటీరియా. వ్యాపార అవకాశాలు మరియు ఆర్థిక సౌలభ్యాన్ని పెంచడానికి భారత ప్రభుత్వం ఏప్రిల్ 1, 2025 నుండి అమలులోకి వచ్చే MSME వర్గీకరణ ప్రమాణాలను సవరించింది. 2025 కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విధంగా పెట్టుబడి పరిమితులు 2.5 రెట్లు పెరిగాయి మరియు టర్నోవర్ పరిమితులు రెట్టింపయ్యాయి. కొత్త పరిమితులు సూక్ష్మ సంస్థలు 2.5 కోట్ల పెట్టుబడి, 10 కోట్ల టర్నోవర్, చిన్న సంస్థలు 25 కోట్ల పెట్టుబడి, 100 కోట్ల టర్నోవర్ మరియు మధ్యస్థ సంస్థలు 125 కోట్ల పెట్టుబడి, 500 కోట్ల టర్నోవర్. ఈ చర్య MSME అర్హతను విస్తరిస్తుంది, క్రెడిట్ యాక్సెస్ను మెరుగుపరుస్తుంది మరియు ఆర్థిక వృద్ధిని పెంచుతుంది. ఫస్ట్ ఎవర్ ఎక్స్పోర్ట్ ఆఫ్ ఆంథూరియం ఫ్లవర్స్. మిజోరం నుండి సింగపూర్కు తొలిసారిగా ఆంథూరియం పువ్వుల ఎగుమతిని సులభతరం చేయడానికి APEDAతో భారతదేశ పూల పెంపక రంగం ఒక మైలురాయిని సాధించింది. 1024 కట్ పూల సరుకును 70 కిలోలు కోల్కతా ద్వారా IVC అగ్రోవెట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగుమతి చేసింది మరియు వెజ్ ప్రో సింగపూర్ ప్రైవేట్ లిమిటెడ్ దిగుమతి చేసుకుంది. ఈ చొరవ మిజోరాం యొక్క పూల పెంపకం, రైతు ఆదాయం, ముఖ్యంగా మహిళలు మరియు వ్యవసాయ ఎగుమతులను పెంచుతుంది. ఫిబ్రవరి 26, 2025న జరిగిన ఫ్లాగ్ ఆఫ్ వేడుకకు అపెడా చైర్మన్ అభిషేక్ దేవ్ హాజరయ్యారు. ఇండియా ఇంపోజెస్ యాంటీ డంపింగ్ డ్యూటీ ఆన్ 5 చైనీస్ ప్రొడక్ట్స్. దేశీయ పరిశ్రమలను అన్యాయమైన ధరల దిగుమతుల నుండి రక్షించడానికి భారతదేశం 5 చైనా ఉత్పత్తులపై యాంటీ డంపింగ్ డ్యూటీలను విధించింది. సాఫ్ట్ ఫెరైట్
కోర్లు, వాక్యూమ్ ఇన్సులేటెడ్ ఫ్లాస్క్లు, అల్యూమినియం ఫాయిల్, టైక్లోరో ఐసోసైన్యూరిక్ యాసిడ్ మరియు పీవీసీ పేస్ట్ రెసిన్. డీజీటీఆర్ సిఫార్సు చేసిన ఈ సుంకాలు 5 సంవత్సరాల వరకు అమలులో ఉంటాయి. న్యాయమైన వాణిజ్య పద్ధతులను నిర్ధారిస్తాయి. సుంకాల రేట్లు మారుతూ ఉంటాయి. సాఫ్ట్ ఫెరైట్ కోర్లు 35% సుంకాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇతర ఉత్పత్తులు టన్నుకు నిర్దిష్ట సుంకాలను కలిగి ఉంటాయి. జస్టిస్ చక్రధరి శరణ్ సింగ్ స్థానంలో ఒరిస్సా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హరీష్ టాండన్ నియమితులయ్యారు. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం మార్చి 6, 2024న ఆయన నియామకాన్ని సిఫార్సు చేసింది. జస్టిస్ అరిందమ్ సిన్హా అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఐఆర్డీఏఐ బీమా సలహా కమిటీని పునర్నిర్మించింది. ఐఆర్డీఏ చట్టం 1999లోని సెక్షన్ 25 కింద 5 కొత్త సభ్యులను నియమించింది. కొత్త నియామకాల్లో ఎంఆర్ కుమార్, మాజీ ఎల్ఐసి బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్, దినేష్ కుమార్ కారా, మాజీ ఎస్బీఐ చైర్మన్, విశాఖ ములే, ఆదిత్య బిర్లా క్యాపిటల్ సీఈఓ, నీలేష్ షా, కోటక్ ఏఎంసీ ఎండి మరియు కోటక్ ఎల్లిస్ జి వైద్యన్, మాజీ జీఐసీ, ఆర్ఈ, ఎయిర్ ఇండియా మరియు టాటా ఏఐఏ డైరెక్టర్ ఉన్నారు. ఆస్కార్ పియాస్త్రీ చైనీస్ గ్రాండ్ ప్రిక్స్లో ఆధిపత్య విజయాన్ని సాధించాడు. ఆస్ట్రేలియన్ జీపీ వైఫల్యం తర్వాత అతనికి విముక్తి లభించింది. మెక్లారెన్ సహచరుడు లాండో నోరిస్ బ్రేక్ సమస్యలు ఉన్నప్పటికీ 2వ స్థానంలో నిలిచాడు. తన ఛాంపియన్షిప్ ఆధిక్యాన్ని నిలుపుకున్నాడు. ఫెరారీ అనర్హతను ఎదుర్కొన్నాడు. చార్లెస్ లెక్లెర్క్ మరియు లూయిస్ హామిల్టన్ సాంకేతిక ఉల్లంఘనలకు శిక్ష విధించబడ్డారు. వరల్డ్ టీబీ డే 2025 మార్చి 24న జరుపుకునే ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం టీబీ యొక్క ప్రపంచ ప్రభావం గురించి అవగాహన పెంచుతుంది. 2025 థీమ్ అవును, మనం టీబీని అంతం చేయగలం. పెట్టుబడి పెట్టండి, అందించండి. బలమైన నిబద్ధత, పెరిగిన పెట్టుబడి మరియు ప్రభావవంతమైన టీబీ నియంత్రణ అవసరాన్ని హైలైట్ చేస్తుంది. ఇది 1882లో డాక్టర్ రాబర్ట్ కోచ్ యొక్క మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ ఆవిష్కరణను గుర్తు చేస్తుంది. ఇది టీబీ నిర్ధారణ మరియు చికిత్సలో ఒక పురోగతి. ఇంటర్నేషనల్ డే ఫర్ ద రైట్ టు ద ట్రూత్ కన్సర్నింగ్ గ్రాస్ హ్యూమన్ రైట్స్ వయోలేషన్స్ అండ్ ఫర్ ద డిగ్నిటీ ఆఫ్ విక్టిమ్స్. అంతర్జాతీయ సత్యాన్ని తెలుసుకునే హక్కు కోసం అంతర్జాతీయ దినోత్సవం మార్చి 24. మరణశిక్షలు, బలవంతపు అదృశ్యాలు మరియు హింస వంటి మానవ హక్కుల ఉల్లంఘన కేసులలో సత్యాన్ని తెలుసుకునే హక్కును హైలైట్ చేస్తుంది. ఇది 1980లో ఎల్ సాల్వడార్లో దుర్వినియోగాలను వ్యతిరేకించినందుకు హత్యకు గురైన మోన్సిగ్నోర్ ఆస్కార్ అర్నుల్ఫో రొమెరోను సత్కరిస్తుంది. ఈ దినోత్సవం న్యాయం, జవాబుదారీతనం మరియు బాధితుల గౌరవాన్ని ప్రోత్సహిస్తుంది. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.